శ్రీరంగం ఆలయం భక్తులందరికీ చాలా ప్రత్యేకమైన ప్రదేశం. విష్ణువును పూజించే వారికి ఇది అత్యంత ముఖ్యమైన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం తమిళనాడులో కావేరీ నదిలోని ఒక ద్వీపంలో ఉంది. చాలా మంది దీనిని పూలోక కుంకం అని పిలుస్తారు, అంటే ఇది భూమిపై స్వర్గం లాంటిది. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ రంగనాథ స్వామి, విష్ణువు యొక్క ఒక రూపం, ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తారు. ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు చాలా అందమైనది. తన అనుచరులందరినీ ఆశీర్వదించడానికి ప్రభువు ఇక్కడ ఎలా ఉండాలని నిర్ణయించుకున్నారో ఇది మనకు చెబుతుంది. ఈ ఆలయం కేవలం ఒక భవనం కాదు, ఇది విశ్వాసానికి ఒక నగరం. అద్భుతమైన గోపురాలతో, మండపాలతో మరియు శతాబ్దాలుగా నిలిచి ఉన్న పుణ్యక్షేత్రాలతో నిండి ఉంది. ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షిస్తుంది. ప్రధాన విగ్రహం శ్రీరంగనాథుని భూమిపై కాదు, స్వర్గలోకంలో మొదలవుతుంది. ఈ అద్భుతమైన విగ్రహం మానవ చేతులతో తయారు చేయబడలేదు. ఇది మొదటి క్షీరసాగరం నుండి బ్రహ్మదేవుడు చేసిన గొప్ప తపస్సు సమయంలో ఉద్భవించింది. బ్రహ్మం, విశ్వ సృష్టికర్త, తన స్వంత దివ్య నివాసం సత్యలోకంలో చాలా కాలం పాటు ఈ విగ్రహాన్ని పూజించారు. ఈ విగ్రహం అంత శక్తివంతమైనది మరియు ప్రకాశవంతమైనది. అది తన లోకాన్ని శాంతితో మరియు శ్రేయస్సుతో నింపింది. ఇది అతని రోజువారీ ప్రార్థనలు మరియు ధ్యానాలకు కేంద్రం. ప్రణవాక విమానం అని పిలువబడే ఈ పవిత్ర విగ్రహం దివ్యత్వానికి అంతిమ ప్రాతినిధ్యంగా పరిగణించబడింది. దాని రూపంలో మొత్తం విశ్వం యొక్క సారాంశాన్ని కలిగి ఉంది. బ్రహ్మ నుండి ఈ దివ్య విగ్రహం భూమి యొక్క దర్భాతమైన పాలకుడు మనువుకు మరియు చివరికి అతని వంశకుడు ఇక్ష్వాకు మహారాజుకు సంక్రమించింది. ఇక్ష్వాకు ప్రసిద్ధ సూర్య వంశానికి స్థాపకుడు. ఆ వంశంలోనే తరువాత శ్రీరాముడు జన్మించారు. అతను సత్యలోకం నుండి ఈ విగ్రహాన్ని తన రాజధాని అయోధ్యకు తీసుకొచ్చారు. అనేక తరాలుగా అయోధ్య రాజులు ఈ విగ్రహాన్ని తమ కులదైవంగా పూజించారు. ఇది వారి బలం, ధర్మం మరియు విజయానికి మూలం. అయోధ్యలో శ్రీరంగనాథుని ఉనికి రాజ్యాన్ని సుసంపన్నం చేసి ఆశీర్వదించింది. తాను అన్ని కష్టాల నుండి రక్షించి తమ పాలకులను ధర్మ మార్గంలో నడిపిస్తూ ప్రభువు స్వయంగా తమ భక్తి నివసిస్తున్నారని ప్రజలు నమ్మారు. ఈ పవిత్ర పూజా సంప్రదాయం శ్రీరాముని కాలం వరకు అనేక యుగాల పాటు కొనసాగింది. రాక్షస రాజు రావణుడిపై విజయం సాధించిన తరువాత శ్రీరాముడు అయోధ్య రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. అతని పట్టాభిషేకాన్ని జరుపుకోవడానికి ఒక గొప్ప వేడుక జరిగింది మరియు యుద్ధంలో అతనికి సహాయం చేసిన మిత్రులందరూ హాజరయ్యారు. వారిలో విభీషణుడు, రావణుడి గర్మబద్ధకమైన తాముడు, అతను ధర్మం వైపు నిలబడ్డారు. తన అపారమైన కృతజ్ఞత మరియు ప్రేమకు గుర్తుగా శ్రీరాముడు విభీషణుడికి ఒక ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకున్నాడు. తన రాజ్యంలోని అత్యంత విలువైన నీతిని తన పూర్వీకులు అసంఖ్యాక సంవత్సరాలుగా పూజించిన శ్రీ రంగనాథ స్వామి పవిత్ర విగ్రహాన్ని అతనికి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అటువంటి దివ్య బహుమతిని అందుకున్నందుకు విభీషణుడు ఆనందంతో మరియు భక్తితో పొంగిపోయారు. శ్రీ రంగనాథ స్వామి విగ్రహం అయోధ్యకు గుండె వంటిది మరియు శ్రీరాముడి నుండి స్వయంగా దానిని అందుకోవడం గొప్ప గౌరవం. అతను లోతైన భక్తితో విగ్రహాన్ని స్వీకరించారు. అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. శ్రీరాముడు అతనికి ఒక షరతు విధించారు. ఈ విగ్రహం చాలా శక్తివంతమైనది మరియు అది భూమిపై ఎక్కడ ఉంచబడినా అది శాశ్వతంగా అక్కడే స్థిరంగా ఉంటుంది మరియు కదలదు. విభీషణుడు సూచనను జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు. అతను విగ్రహాన్ని ఒకసారి కూడా క్రింద పెట్టకుండా తన లంక రాజ్యానికి తీసుకువెళ్తానని వాగ్దానం చేశారు. తన ప్రజలు కూడా దివ్య ఆశీర్వాదాలను పొందగలిగేలా లంకలో ప్రభువును ప్రతిష్ఠించాలని అతని ప్రణాళిక. విలువైన విగ్రహాన్ని తన చేతుల్లో పట్టుకుని విభీషణుడు లంక వైపు దక్షిణ దిశగా తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించారు. అతను చాలా జాగ్రత్తగా ప్రయాణించారు. అతని మనస్సు అతను మోస్తున్న ప్రభువుపై పూర్తిగా కేంద్రీకృతమై ఉంది. అతని ప్రయాణం ఒక తీర్థయాత్ర లాంటిది. అతని భక్తి మరియు బలం యొక్క పరీక్ష. అతను అడవుల గుండా ప్రయాణించారు, నదులు దాటారు మరియు మైదానాల గుండా నడిచారు. ఒక్కొక్కసారి కూడా తన అల్స్టెడ్ గురించి ఆలోచించలేదు. విగ్రహం యొక్క దివ్య తేజస్సు మార్గమన్యంలో అతన్ని రక్షించింది. అతను ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది దేవతలు మరియు భీషులు ఈ అందమైన దృశ్యాన్ని చూడ్డానికి వచ్చారు. వారు ఆకాశం నుండి పూలను కురిపించారు. ప్రభువు యొక్క ప్రయాణాన్ని అతని అత్యంత నిజమైన భక్తుడితో జరుపుకున్నారు. గాలి దివ్య మంత్రాలతో మరియు స్వగపు పూల మధురమైన సువాసనతో నిండిపోయింది. విభీషణుడు అందమైన కావేరీ నది ఒడ్డుకు చేరుకున్నప్పుడు తన రోజువారీ సంధ్యావందనం చేయవలసిన అవసరాన్ని అనుభవించారు. ఆ ప్రదేశం ప్రశాంతంగా మరియు ఆధ్యాత్మికంగా శక్తివంతంగా ఉంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది.
అతను నదిలో తన ఆచారాలను పూర్తి చేసేటప్పుడు కొన్ని కుషణాలు విలువైన విగ్రహాన్ని పట్టుకోగల వారి కోసం చుట్టూ చూశారు. అతను ఒక చిన్న బాలుడిని, ఒక బ్రాహ్మణుడిని దగ్గరలో నిలబడి ఉండటం చూశారు. ఆ బాలుడికి చాలా ప్రకాశవంతమైన మరియు ఆకర్షణీయమైన ముఖం ఉంది. విభీషణుడు ఆ బాలుడిని సమీపించి భారీ విగ్రహాన్ని కొద్దిసేపు పట్టుకోవాలని దయగా కోరారు. అది ఏ పరిస్థితులలోనూ భూమిపై ఉంచకూడదనే ముఖ్యమైన షరతును అతనికి గుర్తు చేశారు. ఆ బాలుడు నిజానికి వేషంలో ఉన్న వినాయకుడు సహాయం చేయడానికి అంగీకరించారు. అయితే అతను సరదాగా తన స్వంత షరతును విధించారు. అతను విభీషణుడికి భారీ విగ్రహాన్ని ఎక్కువసేపు పట్టుకోలేని మరియు అతని పేరును 3 సార్లు పిలుస్తానని చెప్పారు. 3వ పిలుపు నాటికి విభీషణుడు తిరిగి రాపోతే అతను విగ్రహాన్ని భూమిపై ఉంచుతారు. తన ప్రార్థనలను పూర్తి చేయడానికి అతీతగా ఉన్న విభీషణుడు త్వరగా అంగీకరించి నదిలోకి వెళ్తాడు. అతను తన లోతైన ధ్యానంలో ఎంతగా లీనమైపోయాడంటే బాలుడి పిలుపులు అతనికి వినబడలేదు. తన మాట ప్రకారం 3 సార్లు పిలిచిన తరువాత ఆ బాలుడు అద్భుతమైన విగ్రహాన్ని కావేరి నది ఇసుక ఒడ్డున సున్నితంగా ఉంచారు. అది భూమిని తాకిన క్షణంలో శ్రీరాముడు హెచ్చరించినట్లే విగ్రహం అక్కడే గట్టిగా పాతుకుపోయింది. విభీషణుడు తన ప్రార్థనలు పూర్తి చేసి తిరిగి వచ్చినప్పుడు విగ్రహం భూమిపై గట్టిగా నిలబడి ఉండటం చూసి షాక్ అయ్యారు. అతను దానిని ఎత్తడానికి తన శక్తి మేరకు ప్రయత్నించారు, కానీ అది ఒక్క అంగుళం కూడా కదలలేదు. అతని హృదయం గొప్ప దూరంతో మరియు నిరాశతో నిండిపోయింది. అతను లంకు ప్రభువును తీసుకువెత్తానని ఇచ్చిన వాగ్దానంలో విఫలమయ్యారు. అతను ఏడ్చారు మరియు ప్రభువును వేడుకున్నారు, కానీ విగ్రహం కదలకుండా ఉండిపోయింది. ఆ క్షణంలో శ్రీరంగనాథుడు అతని ముందు ఒక దర్శనంలో కనిపించి హృదయం విరిగిన భక్తుడిని ఓదార్చారు. ప్రభువు విభీషణుడికి చింతించొద్దని చెప్పారు. కావేరి నది పక్కన ఉన్న ఈ ప్రదేశం యొక్క అందం మరియు భక్తితో తాను చాలా సంతోషంగా ఉన్నానని మరియు తన భక్తులందరినీ ఆశీర్వదించడానికి శాశ్వతంగా అక్కడే ఉండాలని కోరుకుంటున్నానని వివరించారు. శ్రీరంగనాథుడు విభీషణుడికి ఒక ప్రత్యేక వాగ్దానం చేశారు. తాను భక్తికంగా శ్రీరంగంలో ఉన్నప్పటికీ తన దివ్య దృష్టి మరియు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ దక్షిణం వైపు విభీషణుడి లంక్ రాజ్యం వైపు ఉంటాయని చెప్పారు. అందుకే నేటికి శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి విగ్రహం దక్షిణ దిశకు అభిముఖంగా ఉంటుంది. ఇది విష్ణు ఆలయానికి ఒక ప్రత్యేక లక్షణం. ఈ హామీ విభీషణుడిని ఓదార్చింది. ప్రభువు అక్కడే ఉండాలనేది దివ్య సంకల్పం అని అతను అర్పణ చేసుకున్నారు. అతను చివరిసారిగా ప్రభువును భారీ హృదయంతో కానీ నూతన విశ్వాసంతో పూజించారు. ఆపై లంకకు తన ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రభువు అనుగ్రహం తన రాజ్యాన్ని దూరం నుండి ఎల్లప్పుడూ రక్షిస్తుందని సంతృప్తి చెందారు. విగ్రహం స్థాపించబడిన ప్రదేశంలో ఈ సంపెట్టన మొత్తాన్ని చూసిన నర్మ అనే స్థానిక రాజు దాని చుట్టూ ఒక చిన్న మందిరాన్ని నిర్మించారు. అతను ఆ ప్రదేశంలో అధికారిక పూజ సంప్రదాయాన్ని ప్రారంభించారు. అనేక శతాబ్దాలుగా ఆ చిన్న మందిరం ఒక అద్భుతమైన దేవాలయ సముదాయంగా పెరిగింది. చోళులు, పాండ్యులు, హోయసులు మరియు విజయనగర సామ్రాజ్యం వంటి రాజవంశాల నుండి అనేక గొప్ప రాజులు దాని విస్తరణకు దోహదపడ్డారు. వారు భారీ గోడలు, ఎత్తైన గోపురాలు మరియు అనేక మండపాలను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీల హిందూ దేవాలయంగా మారింది. ఈ ఆలయం కళ, సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు కేంద్రంగా మారింది. ప్రభువుకు అంకితం చేయబడిన నిజమైన నగరం. శ్రీరంగం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అజ్వార్లచే వైష్ణవ సంప్రదాయంలోని 12 మంది గొప్ప కవి సన్యాసులచే బాగా పెరిగింది. వారు శ్రీరంగం సందర్శించి శ్రీరంగనాథుని అందం మరియు అనుగ్రహంతో ఎంతగానో కదిలిపోయి అతని స్తోత్రంలో 100 కొలది దివ్య గీతాలను రచించారు. ఈ స్తోత్రాలు 4 దివ్య ప్రబంధం అని పిలువబడేవి. వేదాల వలె పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అవి ప్రభువు మహిమను మరియు ఒక భక్తుడు అతని పట్ల అనుభవించగల లోతైన భావోద్వేగ సంబంధాన్ని వివరిస్తాయి. శ్రీరంగంలో అనేక సంవత్సరాలు గడిపిన గోప్తత్వవేత్త శ్రీ రామానుజాచార్యుల బోధనలు కూడా ఈ ఆలయాన్ని శ్రీ వైష్ణవానికి అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా స్థాపించాయి. దాని ఆచారాలు మరియు తత్వశాస్త్రాన్ని శాశ్వతంగా రూపొందించాయి. శ్రీరంగను భూలోక వైకుంఠం లేదా భూమిపై స్వర్గం అని చాలా ప్రత్యేక కారణం చేత పిలుస్తారు. శ్రీరంగనాథుని దివ్య ఉనికి ఇక చాలా శక్తివంతమైందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలో ఉండటం వైకుంఠంలో శ్రీ విష్ణువు యొక్క స్వర్గలోక నివాసంలో ఉండటంతో సమానం. వాతావరణం శాంతి, దివ్యత్వం మరియు ఆనందంతో నిండి ఉంటుంది. ఇది మరెక్కడా కనుగొనడం కష్టం. ఆలయం యొక్క కప్ స్వయంగా ప్రభువు తన స్వంత సంకల్పంతో ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నది చూపిస్తుంది.
తన అనుచరులకు సులభంగా అందుబాటులో ఉండటానికి భూమిపై తన నివాసంగా చేసుకున్నారు. ఒక భక్తుడికి శ్రీరంగం సందర్శించడం కేవలం ఒక తీర్థయాత్ర కాదు, ఈ దివ్య ఉనికిని నేరుగా అనుభవించడానికి, ప్రభువు అనుగ్రహాన్ని దాని అత్యంత స్పష్టమైన రూపంలో అనుభూతి చెందడానికి ఒక అవకాశం. శ్రీరంగం విగ్రహం యొక్క మొత్తం కప్ మనందరికీ లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని కలిగి ఉంది. ఇది స్వచ్ఛమైన భక్తి లేదా భక్తి యొక్క శక్తి గురించి మనకు బోధిస్తుంది. విభీషణుడి అచంచలమైన విశ్వాసం మరియు ధర్మం అతనికి శ్రీరాముడి నుండి గొప్ప బహుమతిని సంపాదించి పెట్టాయి. అతను ప్రభువును లంకకు తీసుకువెళ్ళలేకపోయినప్పటికీ అతని భక్తి తగ్గలేదు. శ్రీరంగంలో ఉండాలనే ప్రభువు నిర్ణయం కాదు, ఎక్కువ మంది ప్రజలను ఆశీర్వదించడానికి ఒక దివ్య ప్రణాళిక. దేవుడు మన ప్రణాళికలకు బద్ధుడు కాదని ఇది చూపిస్తుంది. అతనికి తన స్వంత గొప్ప ప్రణాళిక ఉంది మరియు అతను ఎల్లప్పుడూ భక్తి బలంగా ఉన్న చోట నివసిస్తాడు. దేవుడు రాతి విగ్రహాలలో కాదు, తన స్వచ్ఛమైన భక్తుల హృదయాలలో నివసిస్తాడు. అంతేకాకుండా ఈ ప్రభువు కరుణామయుడు మరియు నిజమైన హృదయంతో తన్ను కోరుకునే వారందరికీ అందుబాటులో ఉంటాడని నొక్కి చెబుతుంది. అతను విభీషణుడిని ఓదార్చాడు మరియు తన రాజ్యాన్ని ఎల్లప్పుడూ చూసుకుంటానని వాగ్దానం చేశాడు. ఈ అనుగ్రహం యొక్క చర్య దేవుడు ఎల్లప్పుడూ తన భక్తుల ప్రేమకు ప్రతిస్పందిస్తాడని చూపిస్తుంది. అతను ఎల్లప్పుడూ మనం కోరుకున్న విధంగా మన కోరికలను నెరవేర్చకపోవచ్చు, కానీ అతను ఎల్లప్పుడూ మన ఆధ్యాత్మిక వృద్ధికి ఉత్తమ మంది ఇస్తాడు. శ్రీరంగం ఆలయం ఈ దివ్య వాగ్దానానికి ఒక శాశ్వత స్మారక చిహ్నంగా నిలుస్తుంది. మనం పూర్తి విశ్వాసంతో దేవుని సంకల్పానికి లొంగిపోతే అతను ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, మనకు మార్గనిర్దేశం చేస్తాడు మరియు మనం ఎక్కడున్నా మనపై తన ఆశీర్వాదాలను కురిపిస్తాడని ఇది మనకు గుర్తు చేస్తుంది. అంతిమంగా శ్రీరంగం యొక్క పురాణం లొంగుబాటు మరియు అంగీకారం యొక్క అందమైన విభీషణుడు ప్రభువు సంకల్పాన్ని అంగీకరించవలసి వచ్చింది. అలా చేయడం ద్వారా అతను లంకలో మరియు కావేరీ నది చుట్టూ ఉన్న భూమిలో అసంఖ్యాక తరాల ప్రజలకు ఆశీర్వాదాలను అందించాడు. నిజమైన భక్తి దేవుడిని కలిగి ఉండటం గురించి కాదు, దేవుని ఉనికిని అది ఉండవలసిన చోట్ వృద్ధి చెందడానికి అనుమతించడం గురించి ఈ కాప్ మనకు బోధిస్తుంది. ఇది మన స్వంత శ్రీరంగంను, మన హృదయాలలో భక్తి ప్రదేశాన్ని కనుగొనడానికి మనను ప్రోత్సహిస్తుంది మరియు ప్రభువు అనుగ్రహం అపరిమితమానని అర్థం చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. ఇది విశ్వాసాన్ని ప్రేరేపించే, ఆశను అందించే మరియు దివ్య ప్రేమ యొక్క మధురమైన హామీతో హృదయాన్ని నింపే శ్రీరంగంను సందర్శించే వారందరికీ నిజమైన భూమిపై స్వర్గంగా మారుస్తుంది.